నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ముద్రగడ పద్మనాభం ఏపీ ప్రజలకు పరిచయం అక్కర్లేని కాపు నేత. రాజకీయంగా ఒకప్పుడు వెలిగిన వ్యక్తి ఆ తర్వాత ఎలా అవమానాల పాలయ్యారు, పేరు మార్పు దాకా ఎలా వెళ్ళింది, కొడుకు రాజకీయ జీవితం కోసం ఎలాంటి అడుగులు వేశారు, ఇవన్నీ మనకు తెలిసిందే. బట్ ఈ మధ్యకాలంలో ఆయన యాక్టివ్గా లేరు అనేది మనం చూస్తున్న సత్యం. ఇప్పుడు ఎందుకు ఆయన గురించి టాపిక్ వచ్చిందంటే, ఏపీ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పని ఆయన ఆత్మీయంగా కలిశారు అన్న వార్త నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతోంది. ముద్రగడ పద్మనాభం పార్టీ మారబోతున్నారు, ఈ నేపథ్యంలో కూటమికి దగ్గర కాబోతున్నారు అన్న ఒక వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిల్లగ శ్రీకాంత్ గారు ఉన్నారు, వారి మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ముద్రగడ పద్మనాభం అనగానే ఆయన అచీవ్ చేసిన రాజకీయ అది కాపు ఉద్యమాన్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అవమానాల పాలు అయింది. భార్య కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు మరొకసారి ఆయన హాట్ టాపిక్ కాబోతున్నారు. దీని గురించి ముందుగా ఏం చెప్తారు? ఇప్పుడు హాట్ టాపిక్ అనడం కంటే సంధ్య గారు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆయన పార్టీ మారతారా, లేకపోతే ఏదైనా పార్టీలోకి వచ్చి చేరతారా, లేకపోతే ఏ పార్టీ అయినా ఆయన్ని ఆహ్వానించిందా అంటే ఎవరికి దేనికి ఉపయోగం లేనటువంటి అంశం అండి. ఆయన ఇప్పుడు ఏదైనా కొత్త పార్టీలో చేరటం కావచ్చు, లేకపోతే పార్టీ మార్పు కావచ్చు. సుమారు 80వ పడికి దగ్గరకు వస్తున్నారు. ఆయన వయసు రీత్యా వస్తున్నప్పుడు 78లో ఆయన మొట్టమొదటిసారి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ నియోజకవర్గం నుంచి పత్తిపాడు నుంచి ఆయన గెలుపొందారు. అంత క్రితం వాళ్ళ నాన్నగారు 2 సార్లు అక్కడ శాసనసభ్యుడిగా చేశారు, ముద్రగడ వీరరాఘవరావు గారు. ఈయన వరుసగా 78లో గెలిచారు. తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి 83, 85 2 ఎన్నికల్లో గెలిచారు. 4 సార్లు 5 సార్లు సార్ మొత్తం వరుసగా 4 సార్లు గెలిచారు. అది అక్కడికే వస్తున్నాను. 4 సార్లు గెలవటం వెనుక 3 సార్లు జనతా పార్టీ, 2 సార్లు తెలుగుదేశంలో గెలిచి ఆయన తెలుగుదేశంలో ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఆయన చాలా సజావుగా తన ప్రయాణాన్ని తెలుగుదేశంలో కొనసాగిస్తూ రాష్ట్రమంత్రి అనమాట. ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారు ఉదంతం ఏదైతే ఉందో, ఆ జూలై 10, 1988 ఆ కాపునాడు ఏదైతే ఆవిర్భావం ఉందో, అక్కడున్నటువంటి ఆ జనవాహినిని, అశేష ప్రజావాహినిని చూసి ముద్రగడ పద్మనాభం గారు ఆయన రాజకీయంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని రంగా గారిని రక్షించుకోవాలని చెప్పి అప్పుడు ప్రజారక్షణ సమితిని ఒకటి స్థాపించారు. రంగా గారి మరణానంతరం ప్రజారక్షణ సమితిని ఏం చేశారంటే, ఆయన తర్వాత కేఈ కృష్ణమూర్తి గారు, కె జానారెడ్డి గారు, వీళ్ళిరువురు కూడా తెలుగుదేశాన్ని విడిచిపెట్టి ముద్రగడ పద్మనాభం గారితో కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళు కూడా రాష్ట్ర మంత్రులే. వీళ్ళు అందరూ కలిసి తెలుగునాడును ఒక పార్టీ పెట్టారు. తెలుసా మీకు విషయం? తెలుగునాడును ఒక పార్టీ పెట్టి 1989 పెట్టి రాజీవ్ గాంధీ గారికి ఒక విందు అది ఇచ్చి, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చెన్నారెడ్డి గారికి అప్పచెప్పి, చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు. మళ్ళీ కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతీస్తారు, అదేదో కాంగ్రెస్లోకి విలీనం చేసుకుని ఖచ్చితంగా మంత్రులు చేస్తాం వెళ్ళని చెప్తే బాగుంటుంది కదా అంటే, చెన్నారెడ్డి గారు కూడా సుముఖంగా ఉన్నానని చెప్పిన తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ముద్రగడ పద్మనాభం గారు రాత్రికి రాత్రి అందరూ హైదరాబాద్లో ఉన్నారు. నాంపల్లిలో అన్నపూర్ణ హోటలు, సంపూర్ణ ఉంది ఇంకా అప్పటికి హోటల్, ఇటువంటి హోటల్స్, బృందావన్ లాంటి ఇక్కడ ఈ ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన అభిమానులు, ఈ నాయకులు, అనుచరులు అందరూ ఉన్నారు. తిరుపతిలో ఒక మహాసభ, హైదరాబాద్లో ఒక మహాసభ, గుంటూరులో ఒక మహాసభ అప్పటి విజయవంతం అయిపోయాయి. తెలుగునాడు పార్టీ పేరిట ఒక 60 నుంచి 70 స్థానాల్లో గెలుస్తుందేమో తెలుగునాడు పార్టీ అనేటటువంటి స్థాయిలో ఉంది పరిస్థితి. ఓకే, వాస్తవంగా అంటే రంగా గారి దీన్ని కొనసాగిస్తూ రంగా గారి మరణానంతరం జరుగుతున్నటువంటి పరిణామాలకి ముద్రగడ పద్మనాభం గారు నాయకత్వం వహించేశారు. అక్కడ మళ్ళీ దాసనారాయణరావు గారు ఉదయం పత్రిక పనిచేస్తుంది, మిర్యాల వెంకటరావు గారి నాయకత్వంలో కాపునాడు పనిచేస్తుంది. ఇన్ని ఫ్యాక్టర్స్లో ఏంటంటే ఒక ఉంది 294లో 80 స్థానంలో తెలుగునాడు వస్తుందేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఈయన చెప్పా పెట్టకుండా ముద్రగడ పద్మనాభం గారు రాత్రి మాయమైపోయారండి. ఓకే, మాయమైపోయి ఈయన ఎక్కడున్నారు అందరూ వెతుక్కుంటుంటే ఒక మడత మంచాల లాడ్జిలో పడుకుని ఉన్నాడు. ఈయన ఎవరో వెళ్ళి కనిపెట్టారు ఫైనల్గా. అయితే నేను కలిసి ప్రజారక్షణ సమితి అనుకున్నాం, అది అవ్వలేదు, రంగా గారిని పోగొట్టుకున్నాం. తెలుగునాడు అంటే ఏమవుతుందో తెలియదు, మన దగ్గర వనరులు లేవు, వసతులు లేవు, విరాళాలు కావాలి, అందరిని అడగాలి, నా మనస్తత్వాన్ని నేను ఎవరిని అడుగుతాను, కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడమే సబబు అనుకుంటున్నారు, రేపు ఉదయాన్నే వెళ్ళి కాంగ్రెస్లో చేరుతున్నానని చెప్పాడు ఆయన. ఓకే, మరుసటి రోజు ఉదయం ఈయన నమ్ముకొని వచ్చిన వాళ్ళందరినీ విడిచిపెట్టేసి ఆయన నియోజకవర్గం నుంచి పత్తిపాడు నుంచి తన అభిమానులు రమ్మని ఏనుగుని తీసుకురమ్మని ఏనుగు మీద ఊరేగుతూ గాంధీ భవన్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈయన
89లో చేరి పత్తిపాడుకి టికెట్ కన్ఫర్మ్ చేయించుకుని తర్వాత వీళ్ళందరూ లబోదిబోం అంటూ కే కృష్ణమూర్తి గారు జానారెడ్డి గారు మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాం. పాపం వాళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలోనే. సరే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరొక మారు రాష్ట్ర మంత్రి కాగలిగారు. మళ్ళీ ఏంటంటే ఈయన ఆల్ ఆఫ్ ఎ సడన్ అలుగుతాడండి. ఈయన ఎందుకు అలుగుతాడు అంటే ఆయన కోపం వచ్చింది, ఆయనకి ఆకలేసింది, ఆయనకి అలకొచ్చింది. ఆయన వెంటనే ఏంటంటే రాష్ట్రంలో ఉన్న నా కులస్తులందరూ ప్రతిస్పందించేసేయాలి, రాష్ట్రంలో ఉన్న నా కులస్తులందరూ అలగాలి, రాష్ట్రంలో ఉన్న నా కులస్తులందరూ మొండికేయాలి అనేటటువంటి ఒక చిన్నపిల్లాడి మనసు, ఒక టీనేజ్ బాయ్ మెంటాలిటీ అనమాట. ఆయన విద్యాధికుడు కాదు, చదువుకోలేదు, ఆయన హై స్కూల్ విద్య కూడా పూర్తి చేయలేదు ఆయన. దాని పర్యవసానాలు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు దాని పర్యవసానాలు ఏ స్థాయికి వెళ్ళిపోయి మీరు 1989లో ఇంకోసారి రాష్ట్రమంత్రి రిజర్వేషన్ల అంశం తలకెత్తుకున్నాడు. ఈయన ఎత్తుకోలేదు ఆ రిజర్వేషన్ల అంశం, ఈయనకు సంబంధం లేదు. ఈయన రాష్ట్రమంత్రిగా వెలుగుతున్నాడు. టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు ఎత్తుకున్నారు, కోనసీమ బెబ్బులి అంటారు. ఆ టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు అమలాపురం, ఆయన దీన్ని తలకెత్తుకునే రిజర్వేషన్ల అంశాన్ని సలాది గంగాధర రామారావు గారిని, ఒక ప్రముఖ న్యాయవాది, ఈ నల్లా సూర్యచంద్రరావు గారు, అట్లాగే నిమ్మకాయల వీరరాఘవ నాయుడు గారు, సలాది స్వామినాయుడు గారు, వీళ్ళు దీన్ని తలకెత్తుకొని, వీళ్ళు నల్లా సూర్యచంద్రరావు గారు మిర్యాల వెంకటరావు గారికి అత్యంత సన్నిహితులు. వీళ్ళు మిర్యాల వెంకటరావు గారిని ఏమని ప్రశ్నించారంటే, ఆయన సూచనలు తీసుకున్నారు. మేము ఈ స్టాండ్ తీసుకుంటే ఏమిటి అంటే, నేను బ్యాక్ ఎండ్లో ఉంటా, నేను ఫోర్ ఫ్రంట్లోకి రాకూడదు. ఎందుకు? మొన్నే మనం 89లో కాంగ్రెస్కి మనం కలిసి పనిచేసాం. ఎందుకు పనిచేసాము? మా రంగా గారిని ఏ ప్రభుత్వంలో అయితే కోల్పోయామో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటటువంటి ఆలోచనతో వచ్చాం. ఇక్కడేంటి 8 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, డీజీపీ ఉన్నారు, వెంకట్రావు గారు లాంటి నాయకుడు ఉన్నాడు, నేనున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ప్రభుత్వాన్ని పదే ప్రశ్నించకూడదు, మీరు వెలుపల నుంచి మీరు ప్రశ్నించవచ్చు అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి అనేదానికి తన మద్దతును ఆయన తెలియజేశారు. ఒకవైపు రాయలసీమ ప్రాంతంలో నల్లగట్ల నరసింహులు గారు ఒకరు, నాగలాపురం మునిశంకర్ గారు తిరుపతి న్యాయవాది, నల్లగట్ల నరసింహులు గారు న్యాయవాది, నాగలాపురం మునిశంకర్ గారు న్యాయవాది. వీళ్ళు ఒక కాపునాడు బలిజ మహాసభ నిర్వహించాలి తిరుపతిలో 92లో. అది చాలా ఉధృతంగా జరిగింది తిరుపతిలో, కనీ వినిరగనంత మంది జనం పోటెత్తారు దానికి. వీటి బ్యాక్ ఎండ్లో మిర్యాల వెంకటరావు గారు ఉన్నారు. ఓకే, ఆయన ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు కాబట్టి నేను బ్యాక్ ఎండ్లో ఉంటాను, మిమ్మల్ని ఫ్రంట్ వారియర్స్గా మిమ్మల్ని నేను ప్రతిష్ఠిస్తాను, మీరు ఫైట్ చేయండి అని చెప్పి ఆయన వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. అలా ఇక్కడ కోనసీమ ప్రాంతంలో ఈ నల్లా సూర్యచంద్రరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ కూర్చున్నది ఆయన. అంత క్రితం సైకిల్ యాత్రలు చేసింది నల్లా సూర్యచంద్రరావు గారు. ఆయనతో సలాది స్వామినాయుడు గారు, గంగాధర, తోట త్రిమూర్తులు గారు ఉండేవారు. క్షమించాలి చెప్పడం మర్చిపోయి, తోట త్రిమూర్తులు గారు ఉండేవారు. వీళ్ళంతా తోట త్రిమూర్తులు గారికి, నల్లా సూర్యచంద్రరావు గారి కుటుంబానికి అంత క్రితం ఒక వైరుధ్యాలు ఉన్నప్పటికీ సలాది గంగాధర రామారావు గారు ఆ వైరుధ్యాలని రూపుమాపి వాళ్ళని ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి, అప్పటి తోట త్రిమూర్తులు గారు ఇంకా శాసనసభ్యుడు కాల. ఓకే, భవిష్యత్తులో తోట త్రిమూర్తులు గారు, నల్లా సూర్యచంద్ర గారు వీళ్ళందరూ శాసనసభ్యులు అవుతారు, భవిష్యత్తుకు నాయకులు అవుతారు అనేటటువంటి ఒక దూరదృష్టితో సలాది గంగాధర రామారావు గారు వీళ్ళని తీర్చిదిద్దారు. ఈ పురరంగం అంతా ఎందుకు చెప్తారు? ఎందుకంటే సభకు వచ్చిన జనం కావచ్చు, అసలు అన్ని దారులు అప్పుడు, ఎందుకంటే మీడియా ఉధృతంగా చాలా ఛానల్స్ వచ్చాయప్పటికీ తుని ఇన్సిడెంట్ చూసి ఉలిక్కిపడ్డ సందర్భం కూడా అక్కడ ఉంది. ఏంటి, ఏకతాటిపైకి వచ్చారా కాపులంతా? ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది లీడర్లు ఉన్నారా? ఇంతమంది ఇప్పుడు ఏకం కాబోతున్నారా? మరుగున పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది రావడం చూసి ఇదేదో జరగబోతుంది అనుకునే స్టేజ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. సరే, మీరు వచ్చారు, కేసులు అక్కడి నుంచి జరిగినాయి. ఆయనతో పాటు ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళు ఎవరు? నల్లా విష్ణుమూర్తి గారు, స్వయాన నల్లా సూర్యచంద్ర గారు అన్నయ్య గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అమలాపురం, ఆకుల రామకృష్ణ గారు కోనసీమ కొత్తపేట. ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఆయన తెలుగుదేశం వాళ్ళు అనపర్తి అనుకుంటాను ఇన్ఛార్జిగా వేశారు. తర్వాత వాసిరెడ్డి యేసుదాస్ గారిని ఆయన వీళ్ళని తీసుకున్నారు. ఆ తర్వాత కేసులు, తర్వాత జైళ్ళు, తెలిసిందే కదా మీకు. ఈ కుటుంబ సభ్యుల్ని హింసించారు, నా కుటుంబాన్ని. మీరు ఇప్పటికీ ముద్రగడ పద్మనాభం గారి వీడియో చూస్తే నా కుటుంబాన్ని అవమానించారు కాబట్టి నేను తాడోపేడ, నా జాతిని అవమానించారని ఆయన ఎప్పుడో నా కుటుంబాన్ని అవమానించారు కాబట్టి, నా కొడుకుని అన్నారు, కోడలను అన్నారు, మా ఆవిడని అన్నారు కాబట్టి అన్నారు తప్ప, ఇక్కడ ఈ 2016 సంఘటన ఏదైతే ఉందో, ఈ జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ ముద్రగడ పద్మనాభం గారు, ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, నల్లా విష్ణుమూర్తి గారు, వీళ్ళందరినీ వీళ్ళు ముద్రగడ పద్మనాభం గారిని కాపాడుకోవాలి, ఆయన ఇట్లా గృహ నిర్బంధం చేసేశారు అన్న సమయంలో దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరినీ రైల్వే స్టేషన్లోనే అడ్డుకోవటం, ఇన్ని ఎయిర్పోర్ట్లో అడ్డుకోవటం, వెనక్కి పంపించడం జరిగింది. వచ్చి పార్క్ హైత్లో చాలా పెద్ద గెట్ టుగెదర్ పెట్టి, మీటింగ్ పెట్టి కాపాడుకుంటాం మేము. చిరంజీవి గారి జీవితంలో చిరంజీవి గారు ఎప్పుడు మీడియాని ఫేస్ చేసి ముద్రగడ పద్మనాభం గారి కోసం చిరంజీవి గారు వెలుపలికి వచ్చారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు రాలా, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. నీకు అర్థమవుతుంది కదా. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాసనారాయణరావు గారిని కూడా కలిసి మాట్లాడారు. మాటల మధ్యలో దాసనారాయణరావు గారు పవన్ కళ్యాణ్ గారిని హీరోగా పెట్టి సినిమా నిర్మిద్దాం అనుకుంటున్నాను త్రివిక్రమ్ దర్శకత్వంలో. దాసనారాయణరావు గారు నేను వెంటనే డేట్లు ఇస్తాను ఆయన అన్నారు. ఇవన్నీ జరిగినాయి. లంచ్ మీటింగ్లు ఇక్కడ గంగయ్య నాయుడు గారిని సుప్రసిద్ధ న్యాయవాది, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది, వారింట్లో టీ, ఇట్లా ముద్రగడ పద్మనాభం గారు దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్కి ఆయన వచ్చి ఆయన మనందరం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి సందర్భం. ఆ తర్వాత ఉన్నపళంగా కాడి దించేశాడు ఆయన. కాడి దింపుకున్నాడు. దించేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే నేను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నాను ఒక లెటర్ రాస్తాడండి ఆయన. ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి, ఫేస్బుక్లో పోస్ట్ చేసేసి, వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ చేయమని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళి పడకేస్తాడు. అంటే ఆయన కోపం వస్తే లేకపోతే ఆయన అలసిపోతే, సరే మొన్న ఎవరికి రాకూడనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆ వయసులో, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి, కోలుకున్నారు. సరే ఎన్నికల సమయంలో మా నాన్న మానసిక పరిస్థితి బాగాలేదు, మా నాన్నని ఎవరికైనా చూపించాలి, మా నాన్నని జాగ్రత్తగా కాపాడుకోవాలని కుమార్తె క్రాంతి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మనకు తెలుసు. తెలుగు రాజ్యానికి వారికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కూడా లైవ్లోనే ఉంది. ఇంకా తర్వాత కుమారులేమో ముద్రగడ బాలు, ముద్రగడ గిరి, వాళ్ళిరువురు కూడా పద్మనాభం గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ముద్రగడ గిరి గారిని ఆ తర్వాత వైకాపా ఇన్ఛార్జిగా ప్రతిపక్ష నియోజకవర్గానికి వేశారు. ఇప్పుడు ఉన్న బలంగా ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలోకి వచ్చి చేరుతారు, వచ్చి ఏం చేస్తారు? వైకాపాలోనే అక్కడ బెర్తులు ఖాళీ లేవు. ఏది వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలనుకుంటే పత్తిపాడు ఒకటి కేటాయించవచ్చు తప్ప పద్మనాభం గారికి వైకాపాలు ఏమైనా ఇవ్వాలంటే కుదరదు. కాసేపు పక్కన పెడదాం. ఆయన ఇప్పుడు వేరే పార్టీలోకి వచ్చారు. ఏ పార్టీలోకి వస్తారు? జనసేనలోకి వస్తారా, లేకపోతే తెలుగుదేశంలోకి వెళతారా? అదే చినరాజప్ప గారు, ఏ చినరాజప్ప గారి మీద అయితే మీరు అక్కస్సుతో మీరు ఈ ఉద్యమాన్ని సృష్టించి, ఉద్యమాన్ని రూపుదిద్ది, దీన్ని తలకెత్తుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి జాతి జనులందరి మీద రుద్ది ఒక తరాన్ని మీరు పిచ్చివాళ్ళని చేసేసి, ఒక తరాన్ని మూర్ఖులుగా తయారు చేసి, ఒక తరాన్ని అజ్ఞానులుగా తయారు చేసి, వాళ్ళని అసలు ఏ విధంగానూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దకుండా, వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు పంపించకుండా, వాళ్ళని అద్భుతమైనటువంటి వ్యక్తులుగా, నాయకులుగా తీర్చిదిద్దకుండా మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? నా కోపం వస్తే మీకు కోపం రావాలి, నేను రిలాక్స్ అయితే మీరు రిలాక్స్ అయిపోవాలి, నేను అలిగితే మీరు అలగాలి, నేను పార్టీ మారతానంటే మీరందరూ కూడా ఆ పార్టీకి పనిచేయాలి. ఆయన అక్కడ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉండిపోయింది కళ్యాణ్ గారికిను ముద్రగడ పద్మనాభం గారికి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, ఆ వివరాల్లోకి ఇప్పుడు మనం వెళ్ళొద్దు. మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఆయన హూ ఈజ్ వెయిటింగ్ ముద్రగడ గారు నేను వెయిట్ చేస్తున్నాను కళ్యాణ్ గారి కోసం, ఆయన మా ఇంటికి వస్తారు అని. ముద్రగడ గారి ఇంటికి వెళ్ళొద్దు అని కళ్యాణ్ గారికి ఎవరు చెప్పుంటారన్నది మనం వీక్షకుల ఊహలకు వదిలేద్దాం. వెళితే నువ్వు ఎవరికి సరెండర్ అయినట్టు? నీ కమ్యూనిటీ పర్సన్స్కి సరెండర్ అయినట్టు. నీ కమ్యూనిటీలో మా అధికారం మీద, మా పార్టీ మీద పోరాటం చేసి యుద్ధం చేసినటువంటి వాడికి నువ్వు సరెండర్ అయినట్టు. ఆయన మళ్ళీ నీ ద్వారా నీ జనసేనలో చేరితే అక్కడి నుంచి ఆయన డ్రైవ్ చేయటం మొదలెడతాడు. నువ్వు పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నావు. పిఠాపురం అంటే ఏంటి? నువ్వు అక్కడ ఫేస్ అవ్వాలి. అంతేగాని ఈయన పక్కనే కదా కూతవేడి దొరల, ఆయన వద్దు వెళ్ళొద్దు అన్నారు. ఈయన వెళ్ళలేదు. ఆయనకు అర్థమైపోయింది కాబట్టి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కండువా మార్చుకోకుండా, కండువా వేసుకోకుండా, ఆయన మామూలుగా కులపరమైనటువంటి స్టాండ్ తీసుకుని ఉంటే ఆయన ప్రతిష్టకి ఏమాత్రం ఇంత భంగం వాటిలేదు కాదు. ఎంతో కొంత భంగం వాటిల్లినా మర్యాద ఎంతో కొంత దక్కేది, అది వేరే సంగతి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకు తండ్రి కూతుర్లను విడదీయడం అది ఇష్టం లేదు, ఇది ఎలక్షన్ వరకే, అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన గౌరవప్రదంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కుటుంబమే ఉండాలి, రాజకీయమే ఉండాలి అనేసరి. కానీ డే 1 నుంచి ఎదుగుతున్న దాన్ని అవునన్నా కాదన్నా తొక్కింది ఈయనే అన్నది మీరు చెప్పిన దాంట్లో. ఒక పార్టీ స్థాపించినప్పుడు నిలబడినప్పుడు కింగ్ మేకర్లు అయ్యేవాళ్ళు. అప్పుడు ఆ ఉన్న ఉద్ధతికి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కింగ్ మేకర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈక్వల్ షేరింగ్ అనేది ఉండేది. మీ అంటే కాపులు ఇప్పటివరకు సీఎం అవ్వలేదు అన్న దానికి సంబంధించి అది కంటిన్యూ అయి ఉంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అయినా కావచ్చు, ఎక్కడో దగ్గర దానికి ప్రజారాజ్యం పార్టీకి ఊతమిచ్చినట్టు అయ్యేది, ఎక్కడో దగ్గర అది సాకారం అయి ఉండేది. అసలు ఆ లోటు అనేది కంప్లీట్ ఓకే మన దాంట్లో కూడా ఒక సీఎం అయ్యారు అన్న ఆ ఆశ, ఆలోచన రెండు ఫుల్ఫిల్ అయ్యేవి. మరి ఇంత జరిగిన ఇప్పుడు చినరాజప్ప గారిని కలవడానికి అర్థం ఏంటి? మరి ఆరోగ్యం సహకరించట్లేదు, ఆరోగ్యం బాగాలేదని మర్యాదపూర్వకంగా ఒకరినొకరు కలుసుకున్నారని
మన దగ్గర ఉన్న చినరాజప్ప గారి దగ్గరికి ఈయన వెళ్ళారా, ఈయన దగ్గర చినరాజప్ప ఎవరి దగ్గరికి వెళ్ళినా అది క్లారిటీ లేదు. ఎవరి దగ్గరికి మీరు అన్నట్టు ఆరోగ్యము ఆయన కుదుట పడింది, చినరాజప్ప గారు వచ్చారు అనేసి అంటే అది వేరే విషయము. ఆయన ఇప్పుడు జస్ట్ పలకరించడానికి పెద్ద ఆయన కాబట్టి తెలిసినప్పుడు వెళ్ళకపోతే బాగోదు అనేసి అని ఒక కన్సర్న్ తోటి వెళ్ళినట్టు. ఈయన పద్మనాభం గారు వెళ్ళి కలిశారు అనేసి అంటే మళ్ళీ ఇక్కడ ఆలోచించారు ఎందుకంటే వాళ్ళ వారసుల కోసం ఆయన వెళ్ళి కలవటాన్ని నేను దాన్ని అసలు నమ్మను. ఓకే, పద్మనాభం గారు వెళ్ళి చినరాజప్ప గారి పరామర్శించడానికి వచ్చుంటారు, లేదా కామన్ గా ఇద్దరు కలిసి ఇంకొక చోట ఎక్కడో కలిసి ఉంటారు తప్ప ఈయన పద్మనాభం గారు వెళ్ళి చినరాజప్ప గారిని కలవడం అనేది అదేం లేదైతే నేను మోనార్క్ని. ఓకే, కాబట్టి ఈ కలయికతోటైతే ఏమైతే లేదు, ఏమీ కాదండి. ఎందుకు అవుతుంది? కొత్త పవర్ సెంటర్స్ వచ్చేసాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఓకే, మొత్తం ధన ప్రవాహమే రాజకీయాల్లో అంతిమ లక్ష్యం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈవేళ నాకు అన్యాయం జరిగింది, మా వాడికి అన్యాయం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్ల అంశం అనేది అది మీకు లోక్సభ నుంచి సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిందండి. రిజర్వేషన్ల అంశం ఎవరైనా సరే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దీని మీద పబ్బం గడుపుకుంటా ఉంటే మాత్రం అంతకంటే పెద్ద జోక్ ఇంకొకటి లేదు. ఇక్కడ రాజ్యాధికారం అంతిమ లక్ష్యం కావాలి కానీ వెంటనే ఇప్పుడు రిజర్వేషన్లు అంతిమ లక్ష్యం కాకూడదు. ఎందుకంటే దానికి చాలా సాంకేతికంగా చాలా ప్రక్రియలు ఉన్నాయి, దానికి చాలా కసరత్తు చేయాలి, చాలా ఉంది దాని వ్యవహారం. కంక్లూజన్ ఏమిస్తారు ఓవరాల్గా? ఇంకా ఆల్మోస్ట్ ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలోకి వచ్చినా ఇప్పుడు ఆ పార్టీకి వనగూడేటటువంటి ఆయన వల్ల ఎటువంటి యాడెడ్ ఫ్లేవర్లు యాడెడ్ గ్లామర్లు అయితే ఎక్కడ ఎప్పుడు లేవు. అది గడిచిపోయినటువంటి గతం. ఆ గతం ఒక గత వైభవంగా మిగిలిపోయింది తప్ప అది ప్రస్తుతం ఈ వర్తమానంలో అది ఏమీ దేదీప్యమానం కాజాలదు.